In this video, I am going to explain what is retained earnings. Retained earnings. This is the 2 marks question for the annual exam. So, మీకు annual exam కొరకు అయితే ఇది 2 marks question అయితే annual exam లో వస్తే ఏ విధంగా రాయాలో దీని యొక్క డెఫినేషన్ ఏంటిదో నేను పూర్తిగా విత్ విజువల్ ఎఫెక్ట్ తోని విజువలైజ్ పిక్చర్స్ తోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రీటైన్ ఎర్నింగ్స్ అంటే తెలుగులో చూసుకున్నట్లయితే నిలిపి ఉంచిన ఆర్జనలు. ఎనీవే ఎర్నింగ్స్ అంటే ఏంటిదండి ఇందులోనే ఉంటాయి. మనం ఫస్ట్ ఎక్కడైతే క్వశ్చన్ ఉంటుందో క్వశ్చనే మనకు అండర్స్టాండ్ అయితే రావాలి, క్వశ్చనే ఫస్ట్ మనకు అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకు ఈజీగా వస్తుంది. సో రీటైన్ ఎర్నింగ్స్ అంటే ఎర్నింగ్స్ అంటే ఏంటిది డబ్బులు. ఒకసారి తెలుగులో చూసుకున్నట్లయితే కంపెనీలు అంటే ఎవ్రీ కంపెనీలు ప్రతి సంవత్సరము వచ్చిన లాభాలు ఏవైతే ఉంటాయో లాభాల నుండి డివిడెండ్లు చెల్లించిన తర్వాత మిగిలిన వాటిని నిలిపి ఉంచిన ఆర్జనలు అంటారు. సో ఈ డివిడెండ్లు అంటే ఏంటిది? డివిడెండ్లు చెల్లించిన తర్వాతనే మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో మిగతా మనీ ఏవైతే ఉంటాయో ఆ వ్యాపార సంస్థలో ఉన్న మనీనే మనం ఏమంటామంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం, నిలిపి ఉంచిన ఆర్జనలు. ఒకసారి నేను పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి విజువల్స్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 1 lakh రూపీస్ లాభం వచ్చింది అనుకుందాం. 1 lakh రూపీస్ లాభం వచ్చింది. లాభం ఎంత వచ్చిందండి? ప్రాఫిట్ 1 lakh. ఈ వచ్చిన ప్రాఫిట్లో డివిడెండ్ అనే ఒక పదం డివిడెండ్ రూపంలో ఈ కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, షేర్ హోల్డర్స్ అంటే వాటాదారులు. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ కంపెనీలో వీళ్ళంతా షేర్ హోల్డర్స్ అన్నట్టు, వాటాదారులు ఒక 4 ఉన్నారు అనుకుందాం. 4 వీళ్ళు కూడా వాటా పెట్టి కంపెనీలో వీళ్ళు వాటా పెట్టి క్యాపిటల్ రూపంలో పెట్టుబడి పెట్టిళ్ళు. సోనీ అనే కంపెనీలో వీళ్ళు 4 పెట్టుబడి పెట్టిళ్ళు అనుకుందాం. వీళ్ళను షేర్ హోల్డర్స్ అంటారు. షేర్ హోల్డర్స్ అంటే వాటాదారులు. మరి ఇప్పుడు లాభం ఎంత వచ్చింది? ఇక్కడ 1 lakh రూపీస్ లాభం వచ్చింది. 1 lakh. ఈ 1 lakh రూపాయలు లాభం వస్తే ఈ 1 lakhలో ఎంతో కొంత అమౌంట్ అంటే ఒక 50% అనుకుందాం. 50% అమౌంట్ ఈ డివిడెండ్ అనే ఒక పదం రూపంలో డివిడెండ్ అనే రూపంలో ఈ షేర్ హోల్డర్కి ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇంకా కంపెనీలో ఎన్ని డబ్బులు ఉన్నాయండి? ప్రాఫిట్ డబ్బు. ఇది ప్రాఫిట్ మనీ. ప్రాఫిట్ ఎంత ఉన్నది? ఇంకా 50,000 ఉంది. అంటే డివిడెండ్స్ రూపంలో కంపెనీ తన షేర్ హోల్డర్స్కి ఎంతో కొంత డివిడెండ్ రూపంలో మనీ ఇచ్చిన తర్వాత ఈ మిగిలిన మనీ ఏదైతే ఉన్నదో కంపెనీలో ఆ మిగిలిన మనీనే మనం ఏమంటామంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం. రీటైన్డ్ ఎర్నింగ్స్. సో డెఫినేషన్ చూసుకున్నట్లయితే ద పోర్షన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ which is not distributed to the among the shareholders in the business is called retained earnings. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటెడ్ టు ద అమాంగ్ ద షేర్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్కు పంచనిది ఏదైతే ఉంటాయో డిస్ట్రిబ్యూషన్ చేయని మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీనే రీటైన్ ఎర్నింగ్స్ అంటారు. మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ కనుక మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళేమో ఈ కంటెంట్ రాయండి. సో దీనికి రిలేటెడ్ కంటెంట్ మిగతాది ఏది రాసినా కూడా రిలేటెడ్ బుక్లో వేరే ఆన్సర్ ఉన్నా కూడా రిలేటెడ్ రాసినా కూడా మార్కులు ఉన్నాయి. మనకు కీ పేపర్లో చట్టం ఉంటుంది కాబట్టి యూ డోంట్ వర్రీ. మీరు చదువుకునేటప్పుడు విజువల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకొని చదువుకోండి. ఈ క్వశ్చన్ ఎందులోనే అంటే మనకు ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లోనిది. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ సంబంధించిన ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ ఒక స్టోరీ రూపంలో రీడ్ చేయండి. అప్పుడు మన బ్రెయిన్లో ఒక సినిమా రూపంలో ఒక విజువలై రూపంలో మన బ్రెయిన్లో సేవ్ అవుతుంది. యాన్యువల్ ఎగ్జామ్లో మీరు బ్రహ్మాండంగా రాయవచ్చు. సో ఈ కంటెంట్ కనుక ఈ క్రియేటివిటీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులను అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. జై కామర్స్ స్టూడెంట్స్, జై హింద్.